అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గాదేవి, మాది గోవాడ. అయితే ప్రకృతి వ్యవసాయంలో ఐసీఆర్పీగా పేపర్ యూనిట్లో ఐసీఆర్పీగా పనిచేస్తున్నానండి, భవితా వివోలో. నేను ఇప్పుడు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశము, ప్రకృతి వ్యవసాయం వల్ల నా కుటుంబం బాగుపడింది, అందరూ కూడా ఆరోగ్యపరంగా మంచిగా ఆహారం తింటారనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగిందండి. ప్రత్యేకించి నేను రావడానికి కారణం, మా పాపకి 2016లో బ్లడ్ క్యాన్సర్ అని బయటపడింది అండి. అయితే దాని కొరకు క్యాన్సర్ యూనిట్ అడిగారు, చెన్నైకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. తర్వాత పాపకి ట్రీట్మెంట్ అయిపోయినాక ఫుడ్ విషయంగా బాగా కేర్ తీసుకోమని డాక్టర్లు సలహాలు ఇచ్చారు. దాని ప్రకారంగా నేను ప్రకృతి వ్యవసాయం సిబ్బందిని కలవటం జరిగింది 2022లో. అయితే మీరాబీ గారు, లక్ష్మణన్నాయి, మరి మా గ్రామంలో గోవాడ గ్రామంలో మండవ మాధవరావు గారు, చెరువుపల్లి ఉమా మహేశ్వరరావు గారు, వీరు వ్యవసాయం చేస్తున్నారని వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం జరిగింది. పాపకి హెల్త్ విషయంగా వాడమన్నారని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకొని వాడుకోవడం జరిగింది. పాపకి హెల్త్ విషయంగా రిజల్ట్ బాగా వచ్చింది. 2021లో కోవిడ్ మూలకంగా మా హస్బెండ్ కోవిడ్ సోకింది. కోవిడ్ మూలకంగా తను కూడా చాలా సివియర్ కేసు ప్రాబ్లం ఫేస్ చేయడం జరిగింది. దానికోసం బ్లాక్ రైస్, దానికి షుగర్ ఉందండి ఆల్రెడీ, ఆ షుగర్ కోసమని బ్లాక్ రైస్ యూజ్ చేయడం జరిగింది. ఆ బ్లాక్ రైస్ వాడటం మూలకంగా 400 ఉంది షుగరు. ఆ 400 వల్ల 200 నుంచి 150కి కంట్రోల్లో దిగుతా వచ్చింది. అందుకని చెప్పి మేము ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి లాభాలు పొందామనే ఉద్దేశంతో మేము కూడా గోవాడ గ్రామంలో ఒక 1/2 ఎకరా పొలం తీసుకొని ప్రకృతి సంబంధించిన పద్ధతులన్నీ పాటిస్తూ, నేనైతే ఒక 1/2 ఎకరాల జీవామృతంతోనే ఓన్లీ వరి పండించానండి. అవి 8 కాడకు అయినాయి 1/2 ఎకరా. అవి నేను ఇంట్లో వాడుకుంటున్నాను. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ప్రతి ఐటమ్స్ తినటం మూలకంగా బిడ్డ హెల్త్ బాగుపడింది, మా హస్బెండ్ ఆరోగ్యం బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో సంబంధించిన ఆర్గానిక్స్ ఫుడ్ మొత్తం ఎవరో ఒకళ్ళు హెల్త్ విషయంగా కూడా, ఎందుకు చెప్తున్నామంటే మేము అనుభవించాము బాధ, అది ఆర్థికంగా కూడా అనుభవించాం. నేను ల్యాండ్ అమ్ముకోవటం జరిగింది. ప్లస్ నాకు వెలుగు ఆఫీస్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. జెడ్బిఎన్ఎఫ్ స్టాఫ్ కూడా బాగా ఆదరించారండి. అందుని బట్టి నేను ముందు దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను, ఇట్లాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు. మీ అందరి ముందుకు కూడా రావడానికి ఇచ్చిన మాస్టర్ గారిని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కావాలంటే ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టండి. ప్రతి ఒక్కరూ మొత్తం చేయమని మేము అంటలేదండి. ఫస్ట్గా ఒక పాయ వరకు చూడండి, మీకు బాగుంది అనుకుంటే ఒక 30 సెంటు 20 సెంటు అలా చేసుకుంటే మీరు స్టెప్ బై స్టెప్గా చేసుకోండి. ఒక్కసారిగా మీరు చేయలేరు. ఎందుకంటే మనం అందరం సొంత పొలాలు లేని వాళ్ళం, కౌలు పొలాలు వేసుకునే వాళ్ళం. వాళ్ళ కౌలు కట్టాలనే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ కెమికల్స్ వాడుకుంటున్నాం. ఆ కెమికల్ మళ్ళీ మనమే తినేసేస్తున్నాం. అందుకని అనారోగ్య పాలాలు. చిన్నపిల్లల కాడి నుంచే క్యాన్సర్లు చిన్నపిల్లలోనే ఉంటున్నాయి. క్యాన్సర్లు కూడా, పుట్టబోయే బిడ్డకు కూడా క్యాన్సరు. అంతే కదా, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ నేను చాలా చూశానండి హాస్పిటల్లో. చిన్న బిడ్డలు, ఎంతోమంది బిడ్డలు నా కళ్ళ ముందే బాగున్న పిల్లలు కూడా చనిపోవటం జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఏ బిడ్డకు రాకూడదనే ఉద్దేశంతో నేను కూడా వెలుగు ఆఫీస్ నుంచి కూరగాయలు డిస్ట్రిబ్యూషన్ చేసుకోవటం జరిగింది. వెలుగు ఆఫీస్ ఆర్థికంగా నాకు తల్లిలాగా ఆదరించింది. ప్రకృతి వ్యవసాయం నాన్నలాగా నన్ను తోడుగా ఉంది. ఈ రీతిగా నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏం చెప్పాలో కూడా తెలియదు. ప్రత్యేకించి వివి సార్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, మీరాబి మేడం గారికి, లక్ష్మణన్నాయికి, ప్లస్ మా హోల్ టీం అందరికి కూడా, మా ప్రాజెక్ట్ మేనేజరు, డిపిఎం గారికి అందరికీ కూడా థ్యాంక్స్.